మధు అల్లు అర్జున్ ని విచారించే అధికారి పైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఏసీపీ విచారిస్తారా లేదంటే అక్కడ ఉన్నటువంటి రాజు నాయక్ సిఐ ఎస్హెచ్ఓ స్థాయి అధికారి విచారిస్తారా? ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చాలా క్లియర్ గా అక్కడ జరిగిన విషయం పైన సీన్ టు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో నేరుగా వాళ్ళే కనుక విచారణ అధికారిగా ఉంటే అల్లు అర్జున్ మాత్రం డెఫినెట్ గా ఇబ్బంది గురిచేసే అవకాశం ఉంది. అల్లు అర్జున్ ఈ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంది. సో ఎవరు విచారిస్తున్నారన్న విషయం పైన క్లారిటీ వస్తోందా? మధు అల్లు అర్జున్ ని విచారించే అధికారి పైన ఎవరనేది కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకంటే అక్కడ ఏసీపీ స్థాయి అధికారి కనుక విచారిస్తే ఆల్రెడీ ఏసీపీ స్థాయి అధికారి నిన్న ప్రెస్ మీట్ లో పోలీసు నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో సీన్ టు సీన్ గా క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆయనే కనుక నేరుగా విచారణ అధికారిగా ఉంటే అల్లు అర్జున్ ని మాత్రం ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంటుంది. ఎస్, ఎవరు విచారిస్తారు? ఎగ్జాక్ట్లీ విచారణలో ఏ అంశాలను ప్రస్తావించనున్నారు అనేటువంటిది, ముఖ్యంగా ఎంతసేపు విచారణ చేరున్నారు, ఏ అంశాల ఆధారంగా పోలీసులు ఫోకస్ చేయనున్నారు అనేటువంటిది కాస్త ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అల్లు అర్జున్ టీం లీగల్ టీంతో లోపలికి వెళ్లారు కాబట్టి కాస్త చర్చ అయితే కొనసాగుతూ ఉంది. అనుమతి సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఏమైనా తప్పుడు సమాచారం ఇచ్చిందా అల్లు అర్జున్ టీంకి? ఆ సందర్భంలో అంటే అనుమతి ఉంది, రావాల్సిందిగా, హాజరు కావాల్సిందిగా అనేటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఒకవేళ అనుమతి లేదని తెలిసినా మీరు ఎందుకు హాజరయ్యారు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఆయన లీగల్ టీంతో లోపలికి వెళ్లారు. ఆయనతో పాటు అల్లు అర్జున్తో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది కొంతమంది టీం లోపలికి వెళ్ళినప్పటికీ విచారణ చేసేటువంటి రూమ్లోకి మాత్రం అల్లు అర్జున్ అండ్ లీగల్ టీం మాత్రమే లోపలికి అనుమతించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే విచారణ పేరిట గతంలో జరిగినటువంటి అన్ని అంశాలను డిసెంబర్ 4వ తారీఖు రోజు అటెండ్ అయినటువంటి సమయంలో ఆయన వ్యక్తిగతంగా ఎంతమంది బౌన్సర్స్ ఆయన సిబ్బంది ఉన్నారు, ఆయన నియమించుకున్నటువంటి సిబ్బంది ఎంతమంది, ఆయనతో పాటు వచ్చినటువంటి బౌన్సర్లు, పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వాళ్ళెవరు, పోలీసులు చెప్పిన సమాచారాన్ని అల్లు అర్జున్కి త్వరగా చేరవేయకపోవడానికి గల రీజన్స్ ఏంటి, వీటన్నిటిపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది. చూస్తా ఉన్నాం చిక్కడపల్లి పిఎస్ దగ్గర భారీగా పోలీసు బందోబస్తు బలగాలు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. బారికేడ్స్తో రోడ్స్ అన్ని బ్లాక్ చేశారు. ఈ రోడ్లోకి వచ్చేటువంటి వారు ఎవరిని అనుమతించట్లేదు, ఏ వాహనాన్ని కూడా అలో చేయట్లేదు. ఆ విజువల్స్లో చూసే బారికేడ్స్ టోటల్ బారికేడ్స్ క్లోజ్ చేశారు. రోప్ పార్టీతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి ఎంట్రీ అయ్యేటువంటి అన్ని దారులు క్లోజ్ చేసినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో లైవ్లో. సో కాకపోతే ఇక్కడ సాధారణంగా వచ్చేటువంటి వారికి, కాలనీలోకి ఎంట్రీ అయ్యేటువంటి సాధారణ ప్రజలకి ఇబ్బంది ఉంది. పక్కనే స్కూల్స్ ఉన్నాయి, తర్వాత పెద్ద టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి వచ్చేటువంటి వారిని కూడా అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. బారికేడ్స్తో పోలీసు బారికేడ్స్తో బందోబస్తు ఏర్పాటు చేయడంతో సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. విచారణ ఎంతసేపు కొనసాగుతుంది అనేటువంటిది ఉత్కంఠ కొనసాగుతోంది. రైట్ మధు, సో అల్లు అర్జున్ ని ఎంతసేపు పాటుగా విచారించే అవకాశం ఉంది? అంటే ఈరోజు సాయంత్రం వరకు అల్లు అర్జున్ ని విచారిస్తారా, లేదంటే ఈరోజు కొన్ని సమయం తర్వాత వదిలేసి రేపు మళ్ళీ విచారణ రావాలని ఆదేశిస్తారా? ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏదైతే నిర్వహించారో ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది ఈరోజు విచారణలో బాగా. ఈరోజే విచారణ ఫైనల్ అని కాదు, మళ్ళీ 27వ తారీఖు రోజున మళ్ళీ విచారణకు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉండే సిచ్యువేషన్ కూడా ఉంది. చూడాలి ఈరోజు విచారణలో భాగంగా ఏ అంశాలను ఫోకస్ చేస్తారు పోలీసులు, ఆయన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు అనేటువంటిది ఇప్పటికే లీగల్ టీంతో ఆయన సిద్ధమై ఉన్నారు. ఏ అంశాలను పోలీసులు అడిగేటువంటి అంశాలకు ఏ రకంగా సమాధానాలు చెప్పాలి అనేటువంటిది. ఆ రోజు రేవతి మరణానికి సంబంధించినటువంటి విషయంలో పోలీసులు ఇంటిమేట్ చేసినా కూడా ఎందుకు సరైనటువంటి టైం అల్లు అర్జున్ థియేటర్ నుంచి బయటికి రాలేకపోయారు పోలీసులు చెప్పిన వెంటనే. రేవతి మహిళ చనిపోయిన తర్వాత కూడా ఆయన రోడ్ షో ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, ప్రజలకు అభివాదం ఎందుకు చేయాల్సి వచ్చింది, ఓపెన్ టాప్లో ఎందుకు రోడ్ షో చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు కలిగింది, ప్రజల ప్రాణాలను అంతా తెలివిగా తీసుకున్నారా, వీటన్నిటినీ క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మీడియా సమావేశం ద్వారా ఆయన ఇటు పోలీసులను తర్వాత ఇటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన కూడా క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు అల్లు అర్జున్ కాబట్టి ఆ బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి కేసును ప్రభావితం చేసేలా
విచారణలో ఉన్నటువంటి పోలీసులను తప్పుగా పట్టించేలా ఈ ఎందుకు మీడియా సమావేశంలో ఆ రకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు అనేటువంటి అంశాన్ని కూడా పోలీసులు రాబట్టే అవకాశం ఉంది. ఇందులో A11గా ఉన్నారు అల్లు అర్జున్. ఈ కేసులో విచారణ కొనసాగుతుంది కాబట్టి ప్రస్తుతం లోపల విచారణ అధికారులు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అల్లు అర్జున్తో. సో మొత్తం మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోపలికి అల్లు అర్జున్ వెళ్ళిపోయారు. ఆయనకి అప్పటికే ఒక ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేక రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఆ రూమ్ లో అక్కడ విచారించే అధికారి అల్లు అర్జున్ తరఫున న్యాయవాది, అట్ ది సేమ్ అల్లు అర్జున్ మినహా ఎవరు కూడా ఉండరు, కేవలం ముగ్గురు మాత్రమే ఉంటారు. అది కూడా ఒకవేళ అల్లు అర్జున్ తర్వాత విచారణ అధికారి కనుక ఉంటే బయట నుంచి మాత్రమే ఆయన చెప్పే సమాధానాలపైన అల్లు అర్జున్ అడ్వకేట్ చూసే అవకాశం ఉంటుంది. మనం సినిమాలో చూస్తూ ఉంటాం గ్లాస్ రూమ్, అటువంటి తరహాల బహుశా ఒక రూమ్ ఉంటుంది, అటువంటి రూమ్లను విచారించే అవకాశం ఉంది. లేదనక కనుక అల్లు అర్జున్ తరఫున న్యాయవాది కూడా ఆ రూమ్లోనే ఉంటారు. సో ప్రతిదీ కూడా అక్కడ వీడియో రికార్డ్ కొనసాగుతుంది. ఏ క్వశ్చన్స్ వేస్తున్నారు, అల్లు అర్జున్ సమాధానం ఏంటి, ప్రతిదీ కూడా ఆయన క్వశ్చన్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. శిల్ప దగ్గరికి వెళ్దాం. శిల్ప, సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అభిమానులు కానివ్వండి, అల్లు అర్జున్ సంబంధించిన సిబ్బంది కానివ్వండి పెద్ద ఎత్తున చేరుకున్న అవకాశం ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? లోపలికి అల్లు అర్జున్ వెళ్ళారు, ఇన్వెస్టిగేషన్ హాజరవుతున్నారు. ఆయన ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? రైట్, కాసేపు క్రితమే అల్లు అర్జున్ ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అయినట్టు కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ తో పాటు ఎవరైతే ఏసీపీగా ఉన్నటువంటి రమేష్ ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ ఇష్యూ పైన క్వశ్చన్స్ అయినవి రైజ్ చేస్తున్నారు. ఒకవేళ ఈ కేసు అవసరమైతే సీన్ ఆఫ్ అఫెన్స్ కింద సంద థియేటర్ కూడా వెళ్ళి అక్కడ అల్లు అర్జున్ రీక్రియేట్ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే క్వశ్చన్ అవర్ అయితే స్టార్ట్ అయింది. ముఖ్యంగా 10 క్వశ్చన్స్ అడుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మొన్న ఏదైతే ప్రెస్ మీట్ వేదికగా ఏదైతే అల్లు అర్జున్ చెప్పారో ఆ స్క్రిప్ట్ దాన్ని ఆధారంగా చేసుకుని అదేవిధంగా పోలీసులు విడుదల చేసినటువంటి సిసి కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ రెండింటిని కంపేర్ చేస్తూ వీళ్ళని చెప్పారు ఇక్కడ ఏం జరిగింది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ వీళ్ళు చెప్పే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. వచ్చిన అభిమానులు కూడా ఎవరిని రానివ్వకుండా మొత్తం పరిసర ప్రాంతం మొత్తం ఆధీనంలోకి తీసుకొని ఎవరిని రానివ్వకుండా మొత్తం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎంతసేపు జరుగుతుంది, ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారని కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొన్నది. మొత్తం మీద క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తున్నది. మొత్తం ఈ క్వశ్చన్ అవర్ లో అల్లు అర్జున్ తో పాటు ఏసీపీ అదేవిధంగా ఎస్ఐ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. లీగల్ టీం ఏవైతే ఉన్నారో లీగల్ టీం ను కూడా అలౌ చేయలేదు. ప్రస్తుతం అల్లు అరవింద్ అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లోపల ఉన్నారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు స్పెషల్ గా రూమ్ అరేంజ్ చేశారు. ఆ రూమ్ లో అల్లు అర్జున్ విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 2 గంటల పైగా ఈ విచారణ సమయం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఇక్కడికి చేరుకోవడంతో భారీ ఎత్తున అభిమానులు కూడా ఇక్కడికి వస్తున్నారు. అభిమానులని ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరిగే అవకాశాలు ఉండడంతో భారీ ఎత్తున కూడా ఇక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చుట్టూ భారీ ఎయిటింగ్ కూడా ఏర్పాటు చేసి మొత్తం ఎలాంటివి ఘటన జరగకుండా మొత్తం ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సంధ్య థియేటర్ ఘటన ఆ రోజు జరిగినటువంటి 4వ తారీఖు 9:30 నుంచి ఏం జరిగింది అనేది కూడా మొత్తం ఓవరాల్ గా బేస్ చేసుకొని ఈ రోజు అడగనున్నారు. మొత్తం మీద 10 ప్రశ్నలు తయారు చేసినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా సీన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద సంధ్య థియేటర్ దగ్గర కూడా వెళ్లే అవకాశాలు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు శ్రీతేజ్ను కూడా కలవడానికి వెళ్ళలేదు, కానీ లీగల్ ఇష్యూస్ వస్తాయని ఒకవైపు శ్రీతేజ్ను కలవడానికి వెళ్ళలేదు. కానీ అదే అల్లు అర్జున్ ఒకవైపు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ వేదికగా పోలీసుల నిర్లక్ష్యం ఉందంటూ ఇండైరెక్ట్ గా చెప్పారు. సో వీటినన్నింటినీ పోలీసులు పరిగణలోకి తీసుకొని వీటిని ఏదైతే వీడియో క్లిప్స్ ఉంటాయో ఒకవైపు ప్రెస్ మీట్ వీడియో క్లిప్ కావచ్చు, సీసీటీవీ ఫుటేజ్ సంబంధించిన క్లిప్ కావచ్చు, వీటినన్నింటినీ ఆధారంగా చేసుకొని మొత్తం ఈ రోజు ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇది ఒక సస్పెండ్ గా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఇంకా 2 గంటల సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లోపల అల్లు అరవింద్ అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు బయట పోలీస్ స్టేషన్ లోపలనే ఉన్నారు. కానీ స్పెషల్ రూమ్ లోకి మాత్రం అల్లు అర్జున్ అదేవిధంగా ఏసీపీ చిక్కడపల్లి ఏసీపీ అయినటువంటి రమేష్ ఇంకోవైపు ఎస్ఐ ముగ్గురు మాత్రమే లోపల ఉన్నారు. లోపల అల్లు అర్జున్ విచారిస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ పైన ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత సిబ్బంది ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎవరెవరిని కంట్రోల్ చేశారన్నది కూడా మొత్తం ఓవరాల్ గా కూపీలు అవుతున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ వేదికగా నాకు ఎవరు పోలీసులు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ అల్లు అర్జున్ చెప్పారు. సో వీటివన్నిటి పైన మొత్తం కూపీలు అవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తున్నది.
ఇక్కడ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరిని రానివ్వకుండా కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద కాసేపటి క్రితమే క్వశ్చన్ అవర్ అయితే మొదలైంది. ఇప్పుడు ఇది అనేది ఈ రోజు అల్లు అర్జున్కి బిగ్ డే అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒకవైపు అల్లు అర్జున్ వస్తారా రాని అన్ని క్వశ్చన్లు కూడా మొత్తం తెరపడింది. మరి క్వశ్చన్ అవర్ అయితే స్టార్ట్ అయింది. ఈ క్వశ్చన్ అవర్ ఇంకా 2 hours పాటు సాగే అవకాశం ఉన్నట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, ఎంతసేపుగా ఈ క్వశ్చన్ అవర్ సాగే అవకాశం అని శిల్ప, అంటే ఎంతసేపు పట్టే అవకాశం అని సాయంత్రం వరకు కూడా విచారిస్తారా? ఆయనతో పాటుగా ఇంకెవరైనా విచారించే అవకాశం ఉందా? సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఇందులో అక్యూజ్డ్ గా ఉంది కాబట్టి ఆ యాజమాన్యాన్ని కూడా విచారించే అవకాశం ఉందా? కేవలం అల్లు అర్జున్ మాత్రమేనా? రైట్, అల్లు అర్జున్తో పాటు ఇప్పటి వరకు ఎవరెవరిపైన కేసులు నమోదైనాయి వారిని అందరినీ కూడా విచారిస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ A11 గా ఉన్నారు. అల్లు అర్జున్తో పాటు A1 నుంచి మొదలుకొని A11 వరకు ఉన్న వారిని అందరినీ కూడా ప్రశ్నించనున్నట్లు తెలుస్తున్నారు. ఇప్పటికే మొత్తం ఏదైతే ఇప్పుడు CCTV ఫుటేజ్ మొత్తం కూడా పోలీసు వాళ్ళ చేతిలో ఉంది. వాటిని ఆధారంగా చేసుకొని ఒకవైపు వాళ్ళ వర్షన్ కావచ్చు, అల్లు అర్జున్ వర్షన్ కావచ్చు, మొత్తం వింటారు. అసలు మీరు ఏ టైంకి వచ్చారు, అభివాదం ఎందుకు వచ్చారు, మీరు వచ్చిన సమయంలో మీతో పాటు ఎంతమంది సెక్యూరిటీ. పుష్ప, ఈ రోజు అల్లు అర్జున్ తో పాటుగా ఇంకెవరికైనా నోటీస్ ఇచ్చారా? సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా నోటీసులు వెళ్ళాయా విచారణకు హాజరు కావాలని చెప్పి? ఇప్పటికే సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాని కావచ్చు, వాళ్ళపైన ఇప్పటికే కేసు నమోదైంది. వాళ్ళు రిమాండ్లో ఉన్నారు. అల్లు అర్జున్ ఏదైతే మధ్యంతర బెయిల్ పైన 4 వారాలు బెయిల్ దొరికింది. అందులో ఈ రోజు ఇప్పటికీ 2 వారాలు దొరికింది. ఇంకా 2 వారాలు గడువుంది. ఇవాళ కేవలం విచారిస్తారు. ఆ రోజు జరిగినటువంటి ఎంటైర్ ఎపిసోడ్ పైన ఆరా తీస్తారు. కానీ ఇప్పుడు మీరు హోల్లో ఉండండి, మీ దగ్గరికి వస్తా నేను. మనతో పాటుగా కృష్ణకాంత్ గారు జాయిన్ అయ్యారు, అడ్వకేట్. కృష్ణకాంత్ గారు, సో ఈరోజు విచారణలో ఎటువంటి సినారియో రేస్ చేయబోతున్నారు? అంటే పోలీసులు అల్లు అర్జున్ ఏ విషయం పైన విచారించబోతున్నారు? అంటే అక్కడ జరిగిన పూర్తి సినారియోని చూపించి దాన్ని మీరు తప్పొప్పులను ఆయన నుంచి రికార్డ్ చేసే అవకాశం ఉందా? లేదంటే ఆయనకి ఎలా వెళ్ళారు, ఆయనకి ఎవరు ఆహ్వానించారు, లేదంటే ఈ విషయాలు మొత్తం కూడా అడిగే అవకాశం ఉంది? అంటే ఏ రకంగా అల్లు అర్జున్ విచారించబోతున్నారు ఈరోజు? అంటే మొత్తం అసలు ఇవాళ చూసుకుంటే అది జనరల్లీ ఇంట్రిమ్ బెయిల్ ప్రకారం కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ది కండిషన్ దట్ హీ హాస్ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ది పోలీస్. సో దానికి అనుగుణంగానే ఇవాళ అల్లు అర్జున్ గారు రావడం జరిగింది అండ్ ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయాలైనా. సో డెఫినెట్లీ ఈ ఇన్వెస్టిగేషన్ లో ఆయనని ప్రోబ్ చేస్తారు. అంటే అసలు ఆ రోజు ఇన్సిడెంట్ ఎలా అయింది, పర్మిషన్స్ తీసుకున్నారా లేదా, పోలీస్ వారి పర్మిషన్స్ వచ్చిన తర్వాత మీరు వచ్చారా, అసలు సంధ్యా థియేటర్ లో మరి ఏవైతే వీళ్ళు ఎలిగేషన్స్ చేస్తున్నారో పోలీస్ వారు, మీరు కొద్దిగా చిన్న సైజు ఒక ప్రొసెషన్ చేశారు, ర్యాలీ చేశారని వాటి మీద కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఆ వీడియోలు చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మనోజ్ గారు ఇక్కడ ఏంటంటే ఈయన ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో అల్లు అర్జున్ గారు, ఆ ప్రెస్ మీట్ మీద ముఖ్యంగా ఈ ప్రోబ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి నా ఇది. ఎందుకంటే డెఫినెట్లీ ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నాయో అందులో వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ ఆయన ఏదైతే చెప్పారో, అంటే నేను ఆ రోజు వెంటనే వెళ్ళిపోయాను థియేటర్ నుంచి, ఇలాంటివి కొన్ని చెప్పాల్సి వచ్చింది ఆయన. సో దానికి అనుగుణంగా ఒకవేళ వాళ్ళ దగ్గర పోలీస్ వారి దగ్గర వేరే ఎవిడెన్సెస్ గానీ అవేమైనా ఉంటే అలా కాదు దానికి అడ్వర్స్ గా. సో ఎగ్జాక్ట్ అదే అడగాలనుకున్నా నేను. మిస్లీడ్ చేశారనే విషయం పైన అల్లు అర్జున్ పైన ఇంకేదైనా కేసు నమోదు చేసే అవకాశం ఉంది? ఎందుకంటే పబ్లిక్ ని మిస్లీడ్ చేస్తున్నారు. కేసు ఆల్రెడీ విచారణ సమయంలో మీరు ప్రెస్ మీట్ పెట్టి నాకు ఏం తెలియదు, నాకు ఎవరు సమాచారం ఇవ్వలేదు, పోలీసులు నా దగ్గర రాలేదనే విషయాన్ని పదే చెప్తున్నారు. కాబట్టి పబ్లిక్ ని అట్ ది సేమ్ టైం మిస్లీడ్ చేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారన్న విషయం పైన మీద ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉందా? ఈ విచారణ తర్వాత, ఈరోజు ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇంకేదైనా కొత్త కేసులు అనేది నమోదు చేసే అవకాశం ఉందంటారా? లేదండి, నాకు తెలిసి అలాంటి ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే జనరల్లీ పోలీస్ వారు ఇప్పుడు రికార్డింగ్ ఆయన స్టేట్మెంట్ ఏం రికార్డ్ చేస్తారంటే కేవలం ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పరంగా ఆ స్టేట్మెంట్స్ ని వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ని దాన్ని బట్టి ప్రోబ్ చేసి ఒకవేళ అడ్వర్స్ ఉంటే అదే స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి రేపటి రోజు అది ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసి అండ్ కోర్టుకు పంపిస్తారు. అంతేగాని దాని మీద కొత్త సెక్షన్స్ వేసి ఇప్పుడు కొత్త కేసులు ఏ ఛాన్సెస్ అయితే అలాంటివి అయితే ఏం చేయరు పోలీస్ వారు. నాకు తెలిసి అలా చేసినా కూడా అది వాళ్ళకే నష్టమవుతుంది రేపటి రోజు. సో అలాంటివి అయితే ఏమి ఉండదు, పబ్లిక్ ని తప్పుదో పట్టిస్తున్నారు అదేమి అలాంటివి ఏమి పెట్టే ఛాన్సెస్ అయితే ఏం లేదు. జనరల్ గా ఇటువంటి విచారణ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఏ స్థాయి అధికారి విచారిస్తారని ఒక డిఫరెంట్ గా ఉంటుందా? అధికారికి సంబంధించి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారని కొనసాగుతూ ఉంటాయి కాబట్టి అడ్వకేట్ తనతో పాటే ఉంటారా? అడ్వకేట్ తనతో పాటు ఉండొచ్చండి. ముఖ్యంగా ఏంటంటే అడ్వకేట్ ఇప్పుడు ఈయన ఒకవేళ ఒక ప్రైమ్ అక్యూజ్డ్ A1 A2 ఈ పరిధిలో ఉన్నాడు అండ్ ఇది పెద్ద గ్రీవియస్ ఒఫెన్స్, చాలా ప్రైవేట్ గా చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ అంటే అది కూడా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని అలాంటి ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలి పోలీస్ వారు. కానీ ఇట్లాంటి జనరల్ నార్మల్ ఇన్వెస్టిగేషన్ లో అడ్వకేట్ కంపల్సరీ అకంపెనీ చేయొచ్చు. అల్లు అర్జున్ గారి అడ్వకేట్ ఆయనతో పాటే ఉండొచ్చు ఈ విచారణ అంతా అయ్యేంత వరకు. సో ఆయన పక్కన కూర్చొని దే కెన్ కండక్ట్ ద ఇన్వెస్టిగేషన్. అల్లు అర్జున్ గారి అడ్వకేట్ సమక్షంలో ఇన్వెస్టిగేషన్ కండక్ట్ చేయొచ్చు పోలీస్ వారు. దే కెన్ డూ
దట్. అంటే ప్రధానంగా బేసిక్ ప్రిలిమినరీ క్వశ్చన్ ఇక్కడ అందరు కూడా ఎక్స్పెక్ట్ చేసేది దీనికి సమాధానం అల్లు అర్జున్ ఏం చెప్తారని చెప్పి. పర్మిషన్ లేకపోయినా థియేటర్కి ఎందుకు వచ్చారనే క్వశ్చన్స్ పోలీస్ వాళ్ళు రేస్ చేస్తే అల్లు అర్జున్ నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చే అవకాశం ఉందంటే ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం? అంటే అది అంటే వాళ్ళ లాయర్ ఏం అడ్వైస్ చేశారో అండ్ అల్లు అర్జున్ గారు అసలు నిజంగా ఆ రోజు ఏమైందో ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు వాళ్ళకి బాగా తెలుసు. సో నేను దాని మీద గెస్ వర్క్ చేయలేను, అది తప్పు కూడా చెప్పడము. బట్ నేనేమనుకుంటున్నా అంటే వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్స్, అవన్నీ ఇప్పుడు ఆయన వచ్చారా, నిజంగా పర్మిషన్స్ ఉన్నాయా లేదా, అవన్నీ ఒకటేంటంటే ఈయనని డైరెక్ట్ గా ఇందులో A11 గా పెట్టలేదు, A11 గా పెట్టారు. పర్మిషన్స్ అవన్నీ తీసుకునే బాధ్యత సంధ్యా థియేటర్ వాళ్ళ మేనేజ్మెంట్ మీద ఉంటుంది అండ్ ద ప్రొడక్షన్ టీమ్ వీళ్ళందరి మీద ఉంటుంది. ఇప్పుడు సంధ్యా థియేటర్ కే ఈవెంట్ కాబట్టి వాళ్ళ మీద ఓనర్స్ ఎక్కువ ఉంటుంది అల్లు అర్జున్ గారి మీద కంటే. సో ఒకవేళ పర్మిషన్ తీసుకున్నారా తీసుకోలేదా అంటే దాని మీద ఈయన ఆన్సర్స్ ఇవేట్ కూడా చేయొచ్చు. కంపల్సరీ ఇట్స్ నాట్ ఎ రూల్ దట్ ఈయన కంపల్సరీ ఈయన అడిగినంత మాత్రమే నేను చెప్పాలని రూల్ లేదు అల్లు అర్జున్ గారు. ఆ క్వశ్చన్స్ ఇవేట్ కూడా చేయొచ్చు, అదైనా హక్కు అది. అలాగని కంపల్సరీగా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు పోలీసుల క్వశ్చన్స్ కి, అవసరమైతే రిజెక్ట్ కూడా డెఫినెట్లీ దట్స్ ద రీజన్ అడ్వకేట్ ఉన్నారు పక్కన. అన్ని ఆన్సర్ అంటే ఆయన ఇష్టం, అది ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి నాకు తెలియదు అంటే అని చెప్తే అయిపోతుంది, సింపుల్ థింగ్. అలాంటి సమాధానమే వస్తాయి. ఇన్కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ ఉంటే ఆయన ఇంకేదైనా అంటే కంప్లీట్ గా ఆన్సర్ రాబట్టాలంటే పోలీసు ఏం ప్రయత్నం చేయొచ్చు? అంటే దట్స్ వాట్ ఐమ్ సెయింగ్, దే కెన్ ఓన్లీ ప్రోబ్ అండి. వాళ్ళు అది పోలీస్ వారి పద్ధతులు ఏదైతే ఉందో జనరల్ వాళ్ళకి చేసే జనరల్ ప్రక్రియ కాబట్టి ఇన్వెస్టిగేషన్ అనేది వాళ్ళు అన్ని విధాలుగా వితౌట్ మ్యాన్ హ్యాండ్లింగ్, వితౌట్ ఫోర్సింగ్ హిమ్, వితౌట్ ఎనీ కోయర్షన్ మాత్రమే వాళ్ళని ఆయనను ప్రోబ్ చేయగలుగుతారు. ఆయననే కాదు ఏ ముద్దైనా సరే, అది రూల్, అది జనరల్ రూల్. అది వాళ్ళు మామూలుగా ప్రోబ్ చేయగలుగుతారు పోలీసు వారు, కానీ ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడము, ఫోర్స్ చేయడము, వాళ్ళని బెదిరించి ఇలాంటివి చేయకూడదు. సో అలాంటి ఉల్లంఘనలు ఏం కాకూడదన్న దాని మీదనే అడ్వకేట్ ని పెట్టుకుని వెళ్ళాలి ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ కి. సో ఇవాళ రోజు అల్లు అర్జున్ గారు కరెక్ట్ పద్ధతిలోనే వెళ్ళారు, ఒక అడ్వకేట్ ని పెట్టుకుని వెళ్ళారు కాబట్టి ఇది సాఫీగానే సాగుతుంది ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద పోలీస్ ఆక్ట్స్, ఈయన ఏదైతే చెప్పదలుచుకున్నారో అది చెప్తారు, దాని ప్రకారంగా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు పోలీస్ వారు ఆయనది, దాని ప్రకారం అది ముందుకు తీసుకెళ్తారు అంతే. సో దీంట్లో పెద్ద ఇవాళ సంచలనాలు ఏం అవ్వవని చెప్పి నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ కృష్ణకాంత్ గారు. సో మొత్తం మీద ఇది విషయం, అల్లు అర్జున్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ లో ఆయన ఏం సమాధానం చెప్పబోతున్నారనే ఉత్కంఠ గారు చెప్తోంది. అట్ ద సేమ్ టైం ఇలా కృష్ణకాంత్ గారు చెప్పినట్టుగా ఎస్ ఆయన నిజంగానే సమాధానం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. అందుకే అక్కడ అడ్వకేట్ కూడా ఉండే అంశం ఏంటంటే పోలీసు స్టైల్లో చేయకుండా కొంత నిలువరించే ప్రయత్నం, లేకపోతే ఆయనకున్నటువంటి హక్కులను కాపాడే ప్రయత్నం ఇది డెఫినెట్గా. సో అల్లు అర్జున్ సమాధానం చెప్పాలనుకుంటే ఆయన చెప్పొచ్చు, లేదంటే కాదు కూడదని సమాధానం చెప్పే కూడా అవకాశం ఉంది. ఎస్, ఒకసారి మరొక అడ్వకేట్ గోపాల్ శర్మ గారు జాయిన్ అయ్యారు. గోపాల్ శర్మ గారు, సో ఈరోజు ఫస్ట్ ఎక్కువగా అందరూ ఎదురు చూసేది ఏంటంటే పోలీస్ పర్మిషన్ లేకపోయినా కూడా అల్లు అర్జున్ వచ్చారు. ఈ క్వశ్చనే బేసిక్గా ఫస్ట్గా అడిగే అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్కి గాను అల్లు అర్జున్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన మీడియా సమావేశాలు చూసాం, ఆయన చెప్పిన మాటలు చూసాం, పోలీసు వర్షన్ కూడా చూసాం. సో అన్నీ చూసి గమనించిన తర్వాత ఆయన నుంచి ఎటువంటి ఆన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇద్దరు చెరొక వర్షన్ చెప్పారు. పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గారు ఒక వర్షన్ చెప్పాడు, మేము పర్మిషనే ఇవ్వలేదు అని. ఆయన ఏమో అల్లు అర్జున్ ఏమన్నాడు, మా పర్మిషన్ ఇచ్చారు కాబట్టే నేను వెళ్ళాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ పర్మిషన్ కాపీ ఏదైతే పోలీసు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో అది కన్ఫరెంట్ చేస్తారు. ఇదిగో నాయన, ఇది మీరు అడిగిన పర్మిషను, ఇదిగో దీనికి మేము అది రిజెక్ట్ అని అన్నారా, ఎండార్స్మెంట్ ఏం చేశారు, నిజంగా రిజెక్ట్ అని ఉంటే అది కొంచెం సీరియస్ అవుతుంది. ఈయన రిజెక్ట్ అని లేకుండా మామూలుగా రిసీవ్డ్ అని రాస్తారు. అదని ఎవరైనా అప్లికేషన్ ఇస్తే ధర్నాలు కానీ లేకపోతే ప్రొసెషన్ కానీ ఇవ్వాలంటే రిసీవ్డ్ అని కాపీ ఇచ్చేస్తారు అంతే. దాని వెనుక ఎండార్స్మెంట్ చదవాలి. ఒకవేళ వాళ్ళు నిజంగా ఎండార్స్మెంట్ ఇస్తే అది కన్ఫరెంట్ చేసి బాబు ఆ రోజు నీకు పర్మిషన్ ఉందా లేదా అని అడుగుతారు. దాన్ని బట్టి ఆయన సమాధానం. రైట్ గోపాల్ శర్మ గారు ఒకసారి అందుబాటులో ఉండండి. ఒకసారి అల్లు అర్జున్ కి సంబంధించి పోలీసులు విచారణ ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నారు? ఎస్, ఆర్టీవీ దానికి సంబంధించి మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన పర్మిషన్ లేకపోయినా థియేటర్ కు ఎందుకు వచ్చారనేది మొదటి ప్రశ్నగా ఉండబోతోంది. ఆ తర్వాత రోడ్ షో వద్దని చెప్పినా ఎందుకు నిర్వహించారు? సుమారుగా 850 మీటర్ల నుంచి సుమారుగా కిలోమీటర్ వరకు రోడ్ షో నిర్వహించినట్టుగా చాలా క్లియర్ గా పోలీసులు
తమ ప్రెస్ మీట్ లో చెప్పారు కాబట్టి ఈ క్వశ్చన్ రేస్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పోలీసులు నా దగ్గరికే రాలేదని అబద్ధం ఎందుకు చెప్పావని క్వశ్చన్ కూడా అడగబోతున్నారు. పోలీసు ఎవరు నా దగ్గర రాలేదు, నాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, బయట ఈ రకంగా జరిగిన విషయం వివరించలేదని కూడా చెప్పారు. సో మిస్లీడ్ చేస్తున్నారు మీ ప్రెస్ మీట్ల ద్వారా, మీ మీడియా సమావేశాల ద్వారా. పోలీసుల ఇంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో మీరు మిస్లీడ్ చేసే రకంగా మీ ఈ యొక్క ప్రెస్ మీట్ ఉందని చెప్పి ఆయన క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక రేవతి చనిపోయిన విషయం చెప్పినా కూడా ఎందుకు తెలియదని చెప్పారనే విషయం కూడా ఆయన అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత విచారణ జరుగుతుండగా ప్రెస్ మీట్, అఫ్కోర్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం, విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టడం కూడా పదే అల్లు అర్జున్ ఇంకా సమస్యలోకి నెట్టేసింది. ఆ తర్వాత ఎవరిది తప్పులేదని మీరెలా తెలుస్తారు? పదే ప్రతి సమావేశం 2 సమావేశాలు ఏర్పాటు చేశారని మీడియా సమావేశాలు. మొదట ఆయన బెయిల్ పైన విడుదలైన తర్వాత బయటకు వచ్చాక ఆయన ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, యాక్సిడెంటల్ గా జరిగింది, ఎవరిని కూడా నిందించలేమంటూ చెప్పుకొచ్చారు ఆయన. అయితే ఎవరిని నిందించలేమని మీరెలా చెప్తారు? ఈ క్వశ్చన్ అల్లు అర్జున్ని ఈరోజు విచారణ అధికారి అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏ అధికారంతో ప్రెస్ మీట్ నిర్వహించారు? ఏసీపీ ముందుగా వచ్చి వెళ్ళిపోవాలని మీకు చెప్పారా లేదా అనే క్వశ్చన్ కూడా రేజ్ చేయబోతున్నారు. ఆ తర్వాత తొక్కిసలాట జరిగిన తర్వాత తొక్కిసలాట జరిగినట్టుగా తెలిసినా కూడా మళ్ళీ రోడ్ షో ఎందుకు చేశారనే క్వశ్చన్ కూడా అడగబోతున్నారు. పోలీసులు మీ దగ్గర రాలేదని అబద్ధం ఎందుకు చెప్పారు? పోలీసుల సెక్యూరిటీని ముందుగానే అడిగిన మీరు 50-60 మందిని బౌన్సర్లు ఎందుకు తెచ్చుకున్నారు? ఒకవేళ పోలీస్ సెక్యూరిటీ మీరు ముందుగా అడిగారు కాబట్టి అయినప్పటికీ 50-60 మంది బౌన్సర్ ఎందుకు తెచ్చుకున్నారని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. బౌన్సర్ల అత్యుత్సాహాన్ని కూడా మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఇక విచారణ జరుగుతుండగా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు, ఎవరికి తప్పులేదని. ఇప్పటికే A11గా ఉన్నారు అల్లు అర్జున్, A11 ఆయన A10 వరకు కూడా ఇప్పటికే విచారణ దాదాపుగా సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కస్టడీ తీసుకోవడం, ఆ తర్వాత వారిని కూడా విచారించమని జరిగిపోయి ఉంటాయి. సో ఇప్పుడు A11గా ఉన్న అల్లు అర్జున్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ మన మీడియా సమావేశాల్లో కూడా చాలా